తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. టీవీకి అధినేత దళపతి విజయ్ సభలో తొక్కిసలాట జరిగింది. కరూరులో జరిగిన సభకు ప్రచార సభకు భారీగా జనం తరలివచ్చారు. విజయ్ ప్రసంగించే సమయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 30 మందికి పైగా చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. తొక్కిసలాట జరగడంతో పరిస్థితి గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. అంబులెన్స్లు అక్కడికి చేరుకుని గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో ఆ పరిస్థితి భీతావహంగా మారింది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు 2 చిన్నారులు ఉన్నట్లు తెలుస్తుంది. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. వాస్తవానికి ఆ ర్యాలీకి 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారు. కానీ ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. విజయ్ కార్నర్ మీటింగ్ కు 2 లక్షల మంది జనం తరలి వచ్చారు. కార్నర్ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా దళపతి విజయ్ వచ్చారు. అప్పటికే భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నేత విజయ్ కోసం గంటల తరబడి ఎదురు చూశారు. ర్యాలీకి ఎక్కువ మంది రావడం, కనీస నిబంధనలు పాటించలేదని తెలుస్తుంది. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. రైట్, ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. విజయ్ కార్నర్ మీటింగ్ లో 30 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి కారణం కూడా విజయ్ ఆ మీటింగ్ కు 6 గంటలు ఆలస్యంగా రావడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అలాగే 10,000కు మించి వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకోలేనట్టు తెలుస్తుంది. మళ్ళీ దీనిపై విజయ్ దీనికి బాధ్యత వహిస్తూ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే టీవీకే అధ్యక్షుడు విజయ్, తమిళ నటుడు విజయ్ కుమార్ ఇటీవల రాజకీయ పార్టీ స్థాపించారు. రాజకీయ పార్టీలో ఒక పెను సంచలనంగా మారింది తమిళనాట రాజకీయాల్లో. ఇప్పటికే అక్కడ అనేక రకాలుగా తమిళ ప్రజలను మోసం చేశారని చెప్పేసి విజయ్ ప్రచార యాత్రలు ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో తమిళనాటలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉన్న నేపథ్యంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ పార్టీ ప్రారంభం రోజు నుంచి కూడా దూకుడు పెంచారు. విజయ్ ఎక్కడ సభ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. విజయ్ వాహనాన్ని చూసేందుకు కూడా మొన్న తరలి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ కరూరు జిల్లాలో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. కార్నర్ మీటింగ్ కు కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్నప్పటికీ కొంత సమయం, అంటే విజయ్ రావడానికి ఆలస్యం కావడంతో ప్రజలు అంతకంతకు పెరిగారు. విజయ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున తమిళనాట ప్రజలంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కరూరు జిల్లాకు సంబంధించిన అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వారంతా కూడా విజయ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే విజయ్ అంటే ఎలాంటి పర్మిషన్ తీసుకో, కేవలం 10,000 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకోవడం ఒకటైతే, విజయ్ సభలకు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించట్లేదు అనేది కూడా ఒక వార్త సమాచారం అంటుంది. అంటే విజయ్ ఖచ్చితంగా స్టాలిన్ కు ప్రత్యామ్నాయం అవుతున్నారు. ఏఐడిఎంకే కు పక్కన ఏఐడిఎంకే పూర్తిగా భూస్థాపితం అవుతున్న నేపథ్యంలో విజయ్ ఒక నిప్పురవల దూసుకొస్తున్నారు. విజయం ఖాయం అవుతుంది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే స్టాలిన్ కూడా పెద్దగా విజయ్ కి భద్రత కల్పించడంతో కావచ్చు, విజయ్ కి వచ్చే సభలకు ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారాలు అందట్లేదు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పెద్దగా పోలీసులు కూడా అక్కడ సహాయ చర్యలు కావచ్చు, అంటే ముందు వచ్చే ప్రజల్ని కంట్రోల్ చేయలేకపోయారు. తద్వారా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో దాదాపు 30 పైచిలకు మంది తమిళనాట కరూరు జిల్లాకు సంబంధించిన స్థానికులు చనిపోయారు. చాలా మంది ఇంకా స్పృహ కోల్పోయారని చెప్పేసి కూడా వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారినంతా కూడా స్థానికంగా ఉన్న వివిధ హాస్పిటల్కి తరలించారు. ప్రధానంగా కేవలం అంటే ఒక కార్నర్ మీటింగ్ కు 10,000 నుంచి 15,000 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ 10,000-15,000 మంది కిక్కిరిసిపోతుంది. కానీ ఏకంగా 2 లక్షల పైచిలకు మంది రావడంతో అక్కడ పెద్ద ఎత్తున ఆకారాలు ఏర్పడ్డాయి. విజయ్ చూసేందుకు పోటీ పడడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. తొక్కిసలాట నుంచి తప్పించుకునేందుకు మార్గం లేదు. నలువైపులా ప్రజలే ఉండడంతో, ఎటు వెళ్ళినా ప్రజలే ఉండడంతో అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. స్పృహ కోల్పోయారు, చాలా మంది కింద పడిపోయారు. వారంతా తొక్కుంటూ వెళ్లి ఇతరులు పైకి వెళ్ళడంతో అదంతా కూడా జరిగినట్లు కూడా స్థానికంగా మీడియా చెప్తుంది. అయితే తొక్కిసలాట జరిగిన క్రమంలో అక్కడికి అంబులెన్సులు రావడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. పూర్తిగా జల దిగ్బంధం, అంటే ప్రజలంతా కూడా అక్కడ చేరుకోవడం, పెద్ద ఎత్తున అన్ని దారులన్నీ మూసుకుపోవడంతో అక్కడికి కొంత అంబులెన్సులు రావడం కూడా ఆలస్యం కావడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు కూడా స్థానికంగా చెప్తున్నారు. మొత్తానికి
ఈ టీవీకే విజయ్ ఏదైతే ఈ పార్టీ స్థాపనకు మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కానీ వాళ్ళ ఒక జరిగిన దురదృష్టమైన ఘటన అని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరుగుతున్న కొద్ది క్షణాల్లోనే దాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సమాచారం అందుకున్న అక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సహాయ చర్యలకు ఆదేశించింది. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పేసి కూడా ఆ జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఇప్పటికీ అక్కడ అంతా కూడా అంబులెన్స్ అన్ని కూడా చేరుకుంటున్నాయి. వారిని స్థానికంగా ఉన్న హాస్పిటల్ తరలిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది జరగడం దురదృష్టకరం అని చెప్పారు. ఒక కరూర్ ర్యాలీ ఏదైతే ఒక పొలిటికల్ ర్యాలీలో ఈ విధంగా జరగడం దురదృష్టకరమైన విషయం అని కూడా ఆయన కూడా స్పందించారు. చాలా మంది దేశ రాజకీయాల్లో ఒక పెను విప్లవం అవుతుందంటారు. ఆ పెను విప్లవం ఇవాళ విజయ్ రూపంలో వచ్చింది. కానీ ఒక దురదృష్టమైన ఘటన జరిగిందని చెప్పేసి కూడా తమిళ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇవాళ పూర్తిగా విజయ్ చూడడానికి ఇంత పెద్ద జనం రావడంతో ఈ తొక్కిసలాట కారణమైంది. అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో అనేక సభలు సమావేశాలు నిర్వహిస్తారు. ఆ సభలు సమావేశాలకి పర్మిషన్ తీసుకుంటారు. విజయ్ కేవలం 10,000 మందికి మాత్రమే పర్మిషన్ తీసుకోవడం, కానీ పెద్ద ఎత్తున ఊహించినంత జనాలు రావడంతో ఎవరు ఏం చేయలేక చేతులు కూడా స్థానికంగా ఉన్న ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా విజయ్ సభను చూసేందుకే పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ఘటన జరిగింది. ఇది పూర్తిగా అటు ప్రభుత్వ వైఫల్యం అనొచ్చు, ఇటు విజయ్ కొంత లేటుగా రావడం కూడా తోడైంది. విజయ్ లేటుగా రావడంతో అంతకంతకు ప్రజలు పెరిగిపోయారు. ప్రజలను కంట్రోల్ చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగినట్లు కూడా స్థానికంగా మీడియా చెప్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఇవాళ టీవీకే అధ్యక్షుడు విజయ్ ఈ ర్యాలీకి 10,000 మందికి పర్మిషన్ తీసుకోవడం, లేటుగా రావడంతో ఇదంతా జరిగినట్లు కూడా స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం దీనిపై ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్టాలిన్ సహా పలువురు మంత్రులు ఈ ఘటనపై ఆరా తీసినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ ప్రజలను కంట్రోల్ చేయలేకనే ఇదంతా కూడా జరిగినట్టు కూడా అటు టీవీకే వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళ ప్రజల ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది దుర్మరణం చెందారు. వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇవాళ చాలా మంది కూడా ఇంకా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, చాలా మంది పరిస్థితి కూడా విషమున్నట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా హాస్పిటల్ తరలించారు. పూర్తిగా ఇలాంటి సభలు సమావేశాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు నాయకులు కూడా కొంత సమయం పాటించాలి. నాయకులు కూడా కొంత సమయం పాటించినప్పుడు ఇలాంటి ఘటనలు జరగవని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ టీవీకే అధ్యక్షుడు విజయ్ సభ ఒక దుర్ఘటనకు తెరదీసింది. వాళ్ళ అందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మోడీతో సహా చాలా మంది పొలిటీషియన్స్ అంతా కూడా దీనిపై దుర్ఘటనను విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని కూడా చెప్తున్నారు. ఇవాళ కొద్దిసేపు స్టాలిన్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ కూడా ఆదేశించే అవకాశం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రియా, రైట్ లివిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.